అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇతర హౌసింగ్ స్కీమ్లకు సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పేద ప్రజలందరూ కూడా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే ఎప్పుడు ఇండ్లు మంజూరు చేస్తుంది, జాగా లేని వారికి ఎప్పుడు జాగా ఇస్తుందని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నారు. మరి బడ్జెట్లో కూడా మరి రెండు తెలుగు రాష్ట్రాలు మరి కేటాయింపులు అయితే జరపాలని ఆశావాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఇదే విషయానికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఒక హౌసింగ్ స్కీమ్ అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చూస్తే, పేద ప్రజల అద్దె భారాన్ని తగ్గించే స్కీమ్, మోడీ ప్రభుత్వం కొత్త పథకం. పేద ప్రజలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ సంబంధించి కీలక అప్డేట్స్ అయితే ప్రకటించింది. ఇక పేద ప్రజలకు ఇక అద్దె భారం లేనట్లే అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ సంబంధించి 10 లక్షల కోట్లు అయితే కేటాయించింది. దీనివల్ల శాశ్వతంగా ఇల్లు లేని లేదా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు, అంటే ఈడబ్ల్యూఎస్ మరియు అల్ప ఆదాయ వర్గాల ప్రజలు, అంటే లో ఇన్కమ్ గ్రూప్ కుటుంబాలకైతే ప్రయోజనం అయితే చేకూరుతుంది. దీనికి సంబంధించి ఈ స్కీమ్కి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా అధికారిక వెబ్సైట్ ఇక్కడ PMAYMIS.gov.in ఓపెన్ చేసి ఇందులో సిటిజన్ అసెస్మెంట్ విభాగానికి వెళ్ళి మీ ఎలిజిబిలిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ ఆప్షన్పై క్లిక్ చేస్తే పేరు, అడ్రస్, ఆదాయం, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి ఎంటర్ చేసి అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేసి భవిష్యత్ అవసరాల కోసం మీ అప్లికేషన్ను నెంబర్ సేవ్ చేసుకుంటే మంచిగుంటుంది. అదే ఆఫ్లైన్లో అప్లై చేయాలనుకుంటే మీకు సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, మీ సేవ సెంటర్కి వెళ్ళండి, అప్లికేషన్ ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్తో కలిపి అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కి అప్లై చేయడానికి కొన్ని ముఖ్యమైన సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లు అయితే అవసరం ఉన్నాయి. అవేంటంటే, ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి ఉండాలి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆదాయ ధృవీకరణ కోసం ఈడబ్ల్యూఎస్ లేదా లో ఇన్కమ్ గ్రూప్, అంటే తక్కువ ఆదాయ వర్గానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మీకు శాశ్వత ఇల్లు లేదని రుజువు చేసేందుకు ప్రాపర్టీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. బ్యాంకు వివరాల కోసం మరి అకౌంట్ ఉండాలి. పాస్బుక్ మొదటి పేజీ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తక్కువ ఖర్చుతో నిర్మించేటువంటి ఇళ్ళకి ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం ఇస్తుంది. దీనికి సంబంధించి ఇక లాభం విషయానికి వస్తే, బెనిఫిట్ విషయానికి వస్తే, గృహ రుణాలపై వడ్డీ రాయితీగా 2.67 లక్షలు మీకు సబ్సిడీగా పొందుతారు. ప్రభుత్వ రాయితీల కారణంగా ఇంటి నిర్మాణ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇక ఈ స్కీమ్ మహిళల ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి అందుకే మహిళా దరఖాస్తుదారులకే ప్రాధాన్యత ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. మరి రాష్ట్రాల్లో తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నారు, దాన్ని కూడా అప్లై చేసుకోండి. స్కీమ్ రాగానే నేను అప్డేట్ అందిస్తాను. ఏపీలో కూడా మరి ఇంటి జాగాలు, ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీలో కూడా అప్డేట్ రాగానే అందిస్తాను. ప్రస్తుతం అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ని అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోండి. ఇక మీకు తప్పకుండా ఇల్లు వస్తుందని చెప్పి, సొంత ఇంటి కల మీకు నెరవేరుతుందని చెప్పి ప్రభుత్వం ఆ దిశగా మీకు నిధులు మంజూరు చేసి మీరు ఆ సెలక్షన్ లిస్ట్లో మీరు ఉండాలని కోరుకుంటూ వీడియో మాత్రం ఒక లైక్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.